హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒకరోజు అతను డ్యూటీకి వెళుతూ ఉండగా సడెన్‌లో గుండె నొప్పి వచ్చి కుప్పకూలిపోతాడు. ఇంకేముంది ఫసక్. ఇక్కడే కథ మొదలవుతుంది. తర్వాత గ్లోరియా, కెనరా అనే ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒక బుక్ స్టాల్‌లో పనిచేస్తూ ఉంటారు. అయితే గ్లోరియాకి ఎప్పుడూ పనిచేస్తున్న సమయంలోనే నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె ఫ్రెండ్ గ్లోరియాని, "నువ్వు రాత్రంతా ఏమి చేస్తున్నావు? ఎప్పుడు చూడు పనిచేసే సమయంలో నిద్ర వస్తుందని అంటున్నావని" అడుగుతుంది. అప్పుడు గ్లోరియా, "మా పైన ఫ్లోర్‌లో ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళు రాత్రంతా మంచం మీద బంచిబ్బం చేస్తూ ఉంటారు. ఆ శబ్దాలు నా గదిలోకి క్లియర్‌గా మైక్ పెట్టినట్టు వినిపిస్తూ ఉంటాయి" అంటుంది. "కాబట్టి నాకు రాత్రంతా నిద్ర పట్టదు" అని చెప్తుంది. తట్టుకోవడం కష్టమే. సింగిల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ సౌండ్స్ విని గ్లోరియా విసిగిపోయి, ఒకరోజు ధైర్యం చేసి పైన ఉన్న ఆ రొమాంటిక్ కపుల్ ఇంటికి వెళ్లి, "మీరు రాత్రిపూట కొంచెం సైలెంట్‌గా ఆ పని చేసుకోండి. దబిడి దిబిడి చేయకండి. నిద్ర పట్టక చస్తున్నాను" అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది. అయితే ఆ లేడీ గ్లోరియా మాటలు ఏమాత్రం లెక్క చేయదు. పైగా మా ఇల్లు, మా ఇష్టం. అయినా అంతగా సౌండ్ వినలేకపోతే చెవులు మూసుకో. మేం మాత్రం మంచం విరగ్గొట్టేదే. తగ్గేదే లేదు అంటుంది. అందువల్ల ఆ తర్వాత రోజు కూడా ఆమె పరిస్థితి అదే. కాబట్టి గ్లోరియా ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అందుకోసం తర్వాతి రోజు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్లి, తన ఇంటిని ఎవరికైనా అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. స్టోర్‌కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్‌తో ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నానని, ఇక మీదట అక్కడ ఉండడం తన వల్ల కాదని చెప్తుంది. అప్పుడు గ్లోరియా ఫ్రెండ్ కెనరా ఆమెతో, "మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది. అయితే వారం క్రితమే అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. నీకు అభ్యంతరం లేదనుకుంటే ఆ ఇల్లు చాలా తక్కువ రెంట్‌కి దొరుకుతుంది" అని చెప్తుంది. గ్లోరియా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడని వినగానే ఆ ఇల్లు నాకు వద్దని చెప్తుంది. ఎంత భయం లేకపోయినా కూడా ఒక వ్యక్తి 20 రోజుల క్రితమే చనిపోవడం తెలిసి అక్కడ ఎలా ఉండాలి అనుకుంటుంది. కెనరా ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన ఇక ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదా? అలా అనుకుంటే ఎన్నో ఇళ్లల్లో ఎంతోమంది చనిపోతుంటారు కదా! ఇవన్నీ పట్టించుకుంటే నీకు ఇల్లు ఎలా దొరుకుతుంది అని అంటుంది. ఆ విధంగా ఏదో ఒకటి చెప్పి కెనరా గ్లోరీని ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తుంది. కాబట్టి గ్లోరియా తన సామాను తీసుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి అసలు ఆట మొదలవుతుంది. గ్లోరియాకి అక్కడ రంగీలా అనే వ్యక్తి ఫోటో దొరుకుతుంది. అతను ఒక నెల ముందు చనిపోయాడు. ఇప్పుడు ఆమె మనసులో కూడా అలజడి రేగుతుంది. స్టోరీ ఇప్పుడే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది. ఇంట్లో సామాన్లు సర్దుకున్న తర్వాత గ్లోరియా, కెనరా ఒక క్లబ్‌కి వెళ్తారు. కెనరా అబ్బాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే గ్లోరియాకి మూడ్ లేదు. ఆమె చాలా బోర్‌గా ఫీల్ అవుతుంది. అందువల్ల ఆమె నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బమ్ చిక్ బమ్ సౌండ్స్ ఆమెని వదిలిపెట్టలేదని అర్థమవుతుంది. పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతుంది. నిదానంగా గ్లోరియాకి ఆ సౌండ్స్ ఆ ఇంట్లో చనిపోయిన రంగీలా చేసిన బమ్ చిక్ బమ్ సౌండ్స్ అని అర్థమవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు గ్లోరియాకి కూడా ఆ ఆట సరదాగా అనిపిస్తుంది. నిజమండి. ఎందుకంటే ఆమె ఆ దయ్యంతో ప్రేమలో పడుతుంది. ఒకసారి ఆలోచించండి. దెయ్యం, మనిషి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? ఇక్కడే మూవీలో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. గ్లోరియా దయ్యం నుంచి, ఆ ప్రేమ నుంచి బయటపడుతుందా? లేక ఆ దయ్యం ఆమెని ఇంకా ప్రమాదంలోకి లాగేస్తుందా? అనే విషయం తెలుసుకోవాలి అంటే మూవీ క్లైమాక్స్ చూడాల్సిందే. గ్లోరియా క్లబ్ నుంచి ఇంటికి రాగానే లైట్ ఆన్ చేస్తుంది. అయితే ఆ లైట్ తనంతట అదే ఆఫ్ అవుతుంది. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా? ఇక్కడ నిజంగానే దెయ్యం ఉందా? అని ఆలోచిస్తుంది. ఒకటికి 2 సార్లు స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ చేసి చెక్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాదు. తర్వాత ఆమె గదిలోకి వెళ్లి పడుకుంటుంది. అయితే అప్పుడు సడెన్‌గా ఆమె రూమ్‌లో ఉన్న టీవీ ఆన్ అవుతుంది. ఆమె ఆ టీవీ ఆన్ అవ్వడం చూసి షాక్ అవుతుంది. వెంటనే రిమోట్ తీసుకొని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఎంతటికి ఆ టీవీ ఆఫ్ కాకపోవడం వల్ల టీవీ దగ్గరికి వెళ్లి దాన్ని ప్లగ్ కనెక్షన్ పీకేస్తుంది. అయినా కూడా ఆ టీవీ ఆఫ్ అవ్వదు. అప్పుడు ఆమె నిజంగానే చాలా షాక్ అయ్యి భయపడుతుంది. తర్వాత రోజు ఆమె వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్‌తో నేను ఇంతకు ముందు ఉన్న ఇంట్లో నిద్ర పట్టేది కాదు. అప్పుడు వేరే ఇంటికి మారినా కూడా అదే పరిస్థితి. నిద్ర పట్టడం లేదు అని చెప్తుంది. అప్పుడు డాక్టర్ ఏమైంది? రాత్రి మీరు ఎందుకు నిద్రపోలేదు? ఏం విషయంలో డిస్టర్బ్ అయ్యావు? అని అడుగుతాడు. అప్పుడు గ్లోరియా గత రాత్రి ఇంట్లో సామాన్లు అన్నీ కింద పడ్డాయని, వింత శబ్దాలు వినిపించి ఇక్కడ కూడా నిద్ర పట్టడం లేదు అని అంటుంది. డాక్టర్ ఇదంతా మీ ఊహ కావచ్చు. నిద్ర లేకపోవడం వల్ల నీకు అలా అనిపించింది అని చెప్పి నిద్ర మాత్రలు రాసిస్తాడు.
రాత్రి గ్లోరియా నిద్ర మాత్రలు వేసుకొని హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఆ దెయ్యంని చూసే సందర్భం ఏర్పడుతుంది. అంటే ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ వాటంతట అవే కింద పడుతూ ఉంటాయి. అయినా కూడా ఆమె నిద్రపోతూ ఉంటుంది. నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల గదిలో ఏం జరిగినా ఆమెకి మెళకువ రాదు. అదే సమయంలో సడెన్‌గా ఎవరో ఆమె దుప్పట్లోకి దూరుతారు. ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకుతూ దుప్పట్లో దూరి గుడుగుడు గుంచెం ఆట ఆడుతూ ఉంటారు. నిద్ర మాత్రలు వేసుకుని హాయిగా నిద్రపోతున్న గ్లోరియాకి దెబ్బకి మెళకువ వస్తుంది. దుప్పట్లో ఎవరో ఉండడం చూసి షాకయ్యి అతని మొహం చూడటానికి దుప్పటి పక్కకు లాగేస్తుంది. అయితే అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇలాంటి సందర్భంలో ఎవరికైనా ఉచ్చ కారిపోద్ది. గ్లోరియా పరిస్థితి కూడా అదే. ఆమె చాలా భయపడుతుంది. గట్టిగా కాపాడండని కేకలు పెడుతుంది. అప్పుడు రంగీలా ఆత్మ ఆమె 2 కాళ్ళని దూరంగా జరిపి గుడుగుడు గుంచెమాట మొదలుపెడుతుంది. గ్లోరియా ముందు భయపడినప్పటికీ తర్వాత ఆమెకు కూడా బాగా నచ్చడం వల్ల దుప్పటి కప్పి మరీ ఇష్టంగా దయ్యంతో ఆ పని చేయించుకుంటుంది. వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో పక్కింట్లో ఉన్న ఇంటి ఓనర్ గ్లోరియా అరుపులు విని ఏమైంది అని అడగడానికి వస్తాడు. గ్లోరియా మంచి మూడ్‌లో ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇంటి ఓనర్‌తో ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది. దెయ్యం బాగా ఆమెను తృప్తిపరచడం వల్ల గ్లోరియా ప్రశాంతంగా నిద్రపోతుంది. తర్వాత రోజు గ్లోరియా ఉదయాన్నే స్టోర్‌కి వెళ్తుంది. ఆమె అంత తొందరగా స్టోర్‌కి రావడం చూసి కెనరా షాక్ అవుతుంది. ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? రాత్రి ఏం జరిగింది? ఎవరితో ఉన్నావు? అని అడుగుతుంది. అప్పుడు గ్లోరియా దెయ్యం గురించి తన ఫ్రెండ్‌తో చెప్పకుండా మాట దాటేసి పని చేస్తూ ఉంటుంది. ఈలోగా ఏంజెల్ అనే అబ్బాయి ఒక బుక్ కోసం స్టోర్‌కి వస్తాడు. గ్లోరియా ఆ బుక్ స్టాక్ లేవు. వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీ ఫోను నంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు అతను సరే, మీరు కూడా నాకు నంబర్ ఇవ్వండి. నేను కాల్ చేస్తాను అంటాడు. గ్లోరియా షాక్ అయ్యి ఇది స్టోర్ నంబర్. నేను లేకపోతే నా కొలీగ్ మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తుంది. అప్పుడు ఏంజెల్ నాకు నీ నంబర్ కావాలని డైరెక్ట్‌గా ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. గ్లోరియా కూడా స్మైల్ ఇస్తూ నంబర్ ఇచ్చేస్తుంది. అతను వెళ్ళిపోయిన వెంటనే స్టోర్ ఓనర్ వచ్చి గ్లోరియాని బాగా తిడతాడు. కస్టమర్‌తో సరసాల ఆడుతుంది అని కోప్పడతాడు. ఇక్కడ ఇలాంటివన్నీ కుదరవు అంటాడు. రాత్రి గ్లోరియా కెనరాతో ఫోన్‌లో మాట్లాడుతూ స్టోర్ ఓనర్ నన్ను అపార్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను కస్టమర్ అడిగినందుకే నంబర్ ఇచ్చాను. అంతే. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అంటుంది. అప్పుడు కెనరా ఆ అబ్బాయి బాగుంటాడా అని అడుగుతుంది. ఆ మాట విని గ్లోరియా సిగ్గుపడుతూ హ్యాండ్సమ్‌గా ఉంటాడు అని చెప్తుంది. ఇది విని ఆమె రహస్య ప్రేమికుడు దెయ్యంగాడు కోపంతో ఆమె పిర్ర మీద ఒకటి ఇస్తాడు. రూమ్‌లోకి లాక్కెళ్ళి నోరు తెరవకుండా ఫుల్ డోస్ ఇచ్చేస్తాడు. అంటే మన భాషలో కుమ్మేస్తాడనమాట. ఇప్పుడు ఇదంతా నార్మల్ అవుతుంది. అంటే గ్లోరియా, దెయ్యం ఇద్దరూ కలిసి ఇష్టంగా రొమాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి ఆమె కిచెన్‌లో పని చేసుకుంటూ ఉండగా దెయ్యంగాడు వచ్చి వెనక నుంచి ఆమె డ్రెస్‌లో చేతులు పెట్టి రొమాన్స్ చేస్తూ ఉంటాడు. గ్లోరియా పెద్ద పెద్దగా అరుస్తూ ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దెయ్యంగాడి దెబ్బకి పాప కిచెన్‌లో ఉన్న కప్‌బోర్డ్ షెల్ఫ్‌ని గట్టిగా చేత్తో కొడుతూ ఉంటుంది. ఆ శబ్దం పక్కింట్లో ఉన్న ఓనర్ విని తన హస్బెండ్‌తో "పక్కింట్లో అమ్మాయి ఎందుకో అరుస్తుంది. వెళ్లి ఆమెకి హెల్ప్ చేయండి. కొత్తగా వచ్చింది ఏమైందో వెళ్లి చూడు" అని చెప్తుంది. మళ్ళీ ఇంటి ఓనర్ గ్లోరియా ఇంటి దగ్గరికి వచ్చి "ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా?" అని అడుగుతాడు. అసలే ఇటు పక్కన గ్లోరియా నరాలు తెగిపోయే పొజిషన్‌లో ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కేకలు పెడుతూనే "ఏం కాలేదు. నేను బాగానే ఉన్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను ఒంటరిగా వదిలేయండి" అంటుంది. గ్లోరియా రంగీలా ఆత్మతో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఒకరోజు ఆమె ఏంజెల్‌తో డేట్‌కి వెళ్తుంది. చీకటి పడిన తర్వాత అతన్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంట్లో వాళ్ళిద్దరూ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఏంజెల్ గాడు ఇదే మంచి సందు అని ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఆ రంగీలా గాడు ఏం చేస్తున్నాడనే డౌటొచ్చింది కదా! వాడు కూడా అక్కడే ఉంటాడు. వీళ్ళ సరసాలు చూసి ఒళ్ళు మండి కిటికీ అద్దాలు పగలగొడతాడు. మ్యూజిక్ ఆఫ్ చేస్తాడు. గ్లోరియాకిది షాకింగ్ విషయమేమి కాదు. ఎందుకంటే ఆ ఆత్మ తన లవర్ కాబట్టి. ఆమె షాక్ అవ్వదు. కానీ పక్కన ఉన్న ఏంజెల్ గాడు మాత్రం షాక్ అయ్యి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటాడు. గ్లోరియా వెంటనే తేరుకొని తన లవర్ గాడు వచ్చాడని గ్రహించి ఏంజెల్‌తో నేనే కిటికీ ఓపెన్ చేసి పెట్టాను. గాలికి అలా కొట్టుకుంటుంది అని చెప్పి కిటికీ మూసేస్తుంది. వెంటనే నాకు రేపు పని ఉంది. ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పి వాడిని పంపించేస్తుంది. అతన్ని పంపించినా కూడా పాపకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆమె ఆ ఆత్మని మోసం చేసిందని అంటే ఆ రంగీలా గాడు బాగా ఫీలయ్యి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్లోరియా రాత్రంతా మంచం మాట కోసం మంచం మీద పడుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. రంగీలా గాడికి ఆమె చేసిన పని నచ్చలేదు. కాబట్టి
కోపంతో ఆమె దగ్గరికి రాడు. గ్లోరియా విసిగిపోయి ఇల్లంతా ఆ ఆత్మ కోసం వెతుకుతూ ఉంటుంది. చెప్పాను కదా! ఆమె ఏం చేసినా ఆమెకి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి తర్వాతి రోజు ఆమె ఒక మాంత్రికురాలు దగ్గరికి వెళుతుంది. ఎందుకంటే ఆ ఆత్మతో రొమాన్స్ చేయకుండా రంగీలాగాడు లేకుండా ఇప్పుడు ఆమెకి రోజు గడవడం లేదు. కాబట్టి ఎలాగైనా ఆ ఆత్మని మళ్ళీ తన దగ్గరికి వచ్చేలా చేయాలి అనుకుంటుంది. అందుకోసం మాంత్రికురాలితో నాకు ఒక ఆత్మతో ఎఫైర్ ఉంది. మేమిద్దరం కలిసి హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాం. కానీ నిన్న నేను చేసిన తలతిక్క పని వల్ల ఆ ఆత్మకి కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎలాగైనా మా ఇద్దరిని కలపండి అని అడుగుతుంది. ఆమె మాటలు విన్న మాంత్రికురాలు, సరే నువ్వు అంతలా వాడితో చేయించుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నీ ఇష్టం ప్రకారం వాడిని రప్పిస్తా పండగ చేసుకో. అయితే ఒక షరతు. మొదటిసారి ఆ ఆత్మ నీతో బమ్ చిక్ బమ్ ఆడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే అదే పరిమళంతో ఇల్లంతా సుగంధాలు జల్లి వాడిని వెల్కమ్ చెప్పాలి. అప్పుడే అది నీ దగ్గరికి వస్తుంది. వచ్చేలా ఇక్కడ నేను కూడా మంత్రాలు జపిస్తూ ఉంటాను. అదే సమయంలో ఆ అబ్బాయి కోసం నువ్వు మంచం రెడీ చేసి సిద్ధంగా ఉండు అన్నట్టు చెబుతుంది. మామూలుగానే పాప తగ్గేది లేదు. ఇప్పుడు అస్సలు తగ్గదు. వెంటనే శోభనం పెళ్లి కూతురు మొగుడు కోసం ఎదురు చూస్తున్నట్టు పాప బాగా సబ్బు రుద్ది స్నానం చేసి మాంత్రికురాలు చెప్పిన కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టి దయ్యం కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఇంకోవైపు మాంత్రికురాలు మంత్రాలు మొదలుపెడుతుంది. వాళ్ళు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యి రంగీలగాడు ఆత్మ మళ్ళీ తిరిగొచ్చి గ్లోరియాతో బమ్ చిక్ బమ్ ఆట మొదలుపెడతాడు. ఇప్పుడు మళ్ళీ గ్లోరియా చాలా సంతోషంగా కనిపిస్తుంది. అయితే దానికి కారణమేంటో మాత్రం తన ఫ్రెండ్‌తో చెప్పదు. అయితే కెనరా పదే పదే ఆ విషయం గురించి అడుగుతూ ఉండడం వల్ల గ్లోరియా ఆమెతో ఆ విషయం గురించి చెప్పడానికి అంగీకరిస్తుంది. కెనరాతో ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. లేదంటే నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు నవ్వుకోవచ్చు. అంతేకాదు అసలు నీకు నమ్మకం కలుగుతుందో లేదో కూడా నాకు తెలియదు అంటుంది. అప్పుడు కెనరా ముందు ఆ విషయమేంటో చెప్పు. అది నమ్మాలో లేదో నేను చూసుకుంటాను అంటుంది. అప్పుడు గ్లోరియా తన సీక్రెట్ రివీల్ చేస్తుంది. కెనరాతో నా సంతోషానికి కారణం ఒక రంగీలా అనే ఆత్మ. ప్రతిరోజు మేమిద్దరం కలిసి తింటాం, సరదాగా గడుపుతాం. రాత్రయితే మంచం విరగ్గొట్టే పని చేస్తాం. అంటే అదే బంచిక్ బొమ్మాట ఆడతామని చెప్తుంది. ఇది విన్న తర్వాత కెనరా షాకవుతుంది. "నువ్వు చెప్పేది అంతా నిజమా?" అంటుంది. గ్లోరియా కెనరాతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్తుంది. అయితే ఇంట్లో రంగీలగాడు కనిపించడు. అక్కడ ఉన్న టీపాయ్ టేబుల్ మీద ఒక మెసేజ్ రాసి ఉండడం చూస్తుంది. అందులో "ఇక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది" అని రంగీలా ఆత్మ రాసి ఉంటుంది. అది చదివి గ్లోరియా గుండె బద్దలవుతుంది. ఆ దయ్యం లేకుండా ఆమెకి నిద్ర పట్టదు. రోజు గడవదు. మళ్ళీ ఆమె మొదటికి వస్తుంది. ఒంటరిగా ఫీలవుతుంది. నిద్ర మాత్రలు కూడా వేసుకోకుండా రోజూ ఒక బాటిల్‌లో వేస్తూ ఉంటుంది. అలా నిద్రలేక రంగీలా ఆత్మ తోడు లేక గ్లోరియా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. వెంటనే మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్‌తో మాట్లాడి తన ఇల్లు తనకి కావాలి అని చెప్తుంది. తర్వాత రోజు గ్లోరియా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రంగీలా ఆమెకి కనిపిస్తాడు. అయితే అది ఆమె ఊహ. అలా సడెన్‌గా రోడ్డు మీదకి వచ్చేసరికి ఒక వ్యాన్ వేగంగా ఆమె వైపు దూసుకొని వస్తుంది. సరైన సమయానికి బుక్ స్టోర్ ఓనర్ రాము వచ్చి గ్లోరియాని సేవ్ చేస్తాడు. తర్వాత వాళ్ళు ఇద్దరు కాఫీ తాగడానికి వెళ్తారు. బుక్ స్టోర్ ఓనర్ గ్లోరియాని "ఎందుకు నువ్వు ఇంత డల్‌గా, కంగారుగా ఉన్నావు? ఏమైంది?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె "నేను ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ జాబ్ కూడా మానేద్దాం అనుకుంటున్నాను" అని చెప్తుంది. తర్వాత రాము ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. గ్లోరియా రాముని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇల్లు చూపిస్తుంది. రాము తనకి గ్లోరియా అంటే ఇష్టమని చెప్పి ఆమె పర్మిషన్ తీసుకోకుండానే ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. గ్లోరియా నిరాకరిస్తుంది. రాత్రి పైన ఫ్లోర్‌లో ఉన్న కపుల్ చేసే శబ్దాల వల్ల ఆమెకి నిద్ర రాదు. పైగా వాళ్ళు బమ్ చుక్ బమ్ సౌండ్స్ విని తనకి రంగీలాతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తాయి. వెంటనే తను ఖాళీ చేసి వచ్చిన రంగీలా ఇంటికి వెళ్తుంది. కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న రంగీలా ఫోటో తీసుకొని వచ్చి హగ్ చేసుకొని పడుకుంటుంది. దయ్యం వదిలేసి పోవడం వల్ల ఒంటరితనం భరించలేక గ్లోరియా తను రోజు సీసాలో దాచిన నిద్ర మాత్రలు వేసుకుంటుంది. ఆమె కళ్ళు మూతలు పడగానే ఆమె స్వర్గంలో ఉంటుంది. అక్కడ ఆమెకి రంగీలా కనిపిస్తాడు. ఆమె రంగీలాని హగ్ చేసుకుంటుంది. అయితే ఆమె పూర్తిగా చనిపోలేదు కాబట్టి హగ్ చేసుకోలేకపోతుంది. రంగీలా గ్లోరియాతో ఇది స్వర్గం. మనం మళ్ళీ ఏ ఇంట్లో పుట్టాలి అనుకుంటామో అక్కడికి పంపిస్తారు. నచ్చిన జీవితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది అని చెప్తాడు. గ్లోరియా వెంటనే నిజమా అని సంతోషంగా ఫీలయ్యి, మనిద్దరం ఏదైనా ఒక చిన్న ఊర్లో పుడదాం. అక్కడైతే మనం ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండొచ్చు అంటుంది. అయితే రంగీలా గాడు చిన్న ఊర్లో పుట్టడానికి ఒప్పుకోడు. నేనొక పెద్ద కోటీశ్వరుల ఇంట్లో పుట్టాలి.
లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. నువ్వంటే నాకు ఇష్టమే. నీతో గడిపిన క్షణాలు నాకు చాలా మధురమైనవి. అలాగని నీకోసం డబ్బు లేని పేద ఇంట్లో పుట్టడం నాకు చాలా కష్టమని చెప్పి, ఇంకో కొత్త జన్మ ఎత్తడానికి వెళ్ళిపోతాడు. ఈలోగా గ్లోరియా ఇంటి ఓనర్స్ వచ్చి ఆమెతో వామిటింగ్ చేయిస్తారు. ఆ విధంగా ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తర్వాత ఆమె రంగీలా ఇక తిరిగి రాడు అని అతను వేరే జన్మ కోసం వెళ్ళిపోయాడు. అంటే మళ్ళీ అతను కోరుకున్న విధంగా బాగా డబ్బులు ఉన్న ఇంట్లో పుట్టడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆమె రాముని ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది. తర్వాత గ్లోరియా తన సొంత బుక్ స్టోర్ ఓపెన్ చేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి రోడ్డు మీద ఎక్కడికో వెళుతూ ఉంటారు. అప్పుడు ఒక లేడీ వాళ్ళని ఏదో అడ్రెస్ అడుగుతుంది. రాము వాళ్ళకి అడ్రెస్ చెప్తూ ఉండగా గ్లోరియా ఆ కారు వెనక సీట్‌లో కూర్చున్న ఒక చిన్న పిల్లాడిని చూస్తుంది. ఆ పిల్లాడు ఆమెకి హాయ్ చెప్తాడు. మీకు అర్థమైందా? వీడు ఆ రంగీలా గాడేనేమోనని నాకు డౌటు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గ్లోరియా రాముతో మనకి కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని అంటుంది. ఈలోగా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి వాళ్ళిద్దరిని ఫోటో తీస్తాడు. ఇతను మామూలు ఫోటోగ్రాఫర్ కాదు. అతను ఆ ఫోటో తీసుకొని స్వర్గంలోకి వెళతాడు. అతను ఇప్పటివరకు తీసిన అన్ని ఫోటోలు ఒక వ్యక్తికి ఇస్తాడు. అతను అప్పుడే చనిపోయిన ఫ్రెష్‌గా ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తికి, "మీకోసం మా దగ్గర ఒక మంచి కపుల్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు బుక్ స్టోర్‌లో పనిచేస్తారు. చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఒక అబ్బాయి కావాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ లైఫ్ సెట్ అవుతుంది" అని చెప్పి ఒప్పిస్తాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.